హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు, ఒక మంచి స్వీట్ అయితే మేము ముందుకు వచ్చేసిందనమాట. అది ఏంటో కాదు, క్యారెట్ కీర్ అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మహా తెలుగు అమ్మాయి 25. ఇది ఏంటి అంటే ఒక మంచి క్యారెట్ కీర్ రెసిపీ అని చెప్పాలి. అది ఎవరైనా ఇంటికి గెస్ట్ కానీ చాలా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కుకింగ్ కూడా, అండ్ చాలా ఈజీ ప్రాసెస్. అండ్ మీరు ఎవరికైనా ఇంప్రెస్ చేయాలి అనుకుంటే ఇది చేయండి, డెఫినెట్గా వాళ్ళు ఫిదా అయిపోతారు. లేట్ చేయకుండా మనము మేకింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ క్యారెట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దానికి మట్టి ఎక్కువగా ఉంటుంది కదా. తర్వాత పీల్ రిమూవ్ చేయాలి, అండ్ ఆఫ్టర్ కొంచెం బాగా కట్ చేసుకోవాలి స్మాల్ స్లైసెస్. తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేశాను, సో ఇంకా పలుకు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ టైం కూడా నేను గ్రైండ్ చేశాను అనమాట, ఎందుకంటే 2 టైమ్స్ గ్రైండ్ చేయడం వల్ల మన కీర్కి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఆ తినేటప్పుడు చేసేటప్పుడు కూడా లిటిల్ బిట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు గ్రైండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఏ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు. అండ్ ఎప్పుడు రొటీన్గా పాయసం అలా కాకుండా ఇలా ట్రై చేయండి. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా సక్సెస్ఫుల్గా అయితే వచ్చింది. మా ఇంట్లో అందరు ఫిదా అయిపోయారు. సో నెక్స్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు మాత్రం ఈ కలర్ వచ్చింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కాజు యూజ్ చేస్తున్నాను నేను. మీకు ఇంకా ఏమైనా నట్స్ యూజ్ చేయాలి అనుకుంటే కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే కాజు ఒకటే యూజ్ చేశాను. సో కాజు వచ్చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు, ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు. నెక్స్ట్ అదే టేబుల్ ఫ్యాన్లో సేమ్ బౌల్లో మనం ఫస్ట్ చేసుకున్న క్యారెట్ ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో మొత్తం దాంట్లో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాపర్గా స్ప్లిట్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం గీ అంతా తనకి మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట, ఆ క్యారెట్ కీర్కి ఏదైతే ఉందో. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, అండ్ నో మిల్క్ మేడ్, ఎందుకంటే కొన్ని యూజ్ చేయడం వల్ల దీనికి ఉన్న ఫ్లేవరే మిస్ అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ 2.5 షుగర్ యూజ్ చేశాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతే అస్సలు బాగుండదు. మీరు కుక్ చేసేటప్పుడు కూడా లిటిల్ బిట్ కలర్ అయితే చేంజ్ అవుతుంది, ఇంట్లో కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇదంతా నేను ఒక దగ్గర తీసుకున్నాను. లైట్గా ఒక గీ అయితే యూజ్ చేశాను అనమాట లాస్ట్లో. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ఎంత యాడ్ చేస్తున్నాను అంటే 250 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. నో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనము కీర్ చేసేటప్పుడు వాటర్ అనేది యూజ్ చేస్తే దీనికి ఫ్లేవర్ అనేది అస్సలు రాదు. అండ్ మీరు కొంచెం చేసుకున్నా కూడా మిల్క్ అయితే యూజ్ చేయండి, వాటర్ అసలు యూజ్ చేయదు. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. చూడు కలర్ కూడా చాలా బాగా చేంజ్ అయిపోయింది కదా, చూసే కూడా చాలా బాగుంటుంది. మీరు పెద్దవాళ్ళకి ఎవరికైనా పిల్లలకైనా సర్వ్ చేసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. మన కుకింగ్ కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇలా కుక్ అవ్వాలి ఎండ్లో. సో కలర్ కూడా లిటిల్ బిట్ అయితే చేంజ్ అవుతుంది. నేను లాస్ట్లో ఏం చేశానంటే కొంచెం కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ చేసుకున్న కాజు ఉంది కదా, అది వేసేసుకున్నాను. నెక్స్ట్ కోకోనట్ పౌడర్ చెప్పాను కదా, కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, మనకి ఇష్టమైన సర్వింగ్ బౌల్లోకి చేసేసుకోవాలి. ప్లేస్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. మా ఇంట్లో అయితే అందరు ఫిదా అయిపోయారు నేను చేసిన ఈ కుకింగ్కి. ఈ వీడియో అయితే ఇంతే, బాయ్.